యుద్ధమంతా హార్మూజ్ చుట్టూనే తిరుగుతోంది. ఈ జలసంధిని బ్లాక్ చేసి ఇరాన్ దడ పుట్టిస్తుంటే దీన్ని తెరపించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ విశ్వరూపం చూపిస్తున్నాయి. అసలు హార్మూజ్ కు ప్రత్యామ్నాయం లేదా? ఎర్ర సముద్రం వైపు గల్ఫ్ దేశాలు చూస్తున్నాయి. అయితే ఈ మార్గ సొల్యూషన్ కాదా? వార్లో హార్మూజ్ జలసంధిదే కీ రోల్. యుద్ధం మొదలైన వెంటనే ఈ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో వందలాది నౌకలు అక్కడ నిలిచిపోయాయి. పర్మిషన్ తీసుకున్న నౌకల రవాణాకు మాత్రమే అనుమతిస్తోంది. కాదుకూడదంటే దాడులకు దిగుతోంది ఇరాన్. ఈ జలసంధిని తెరిపించేందుకు సైనిక సహాయం కోరారు అమెరికా అధ్యక్షులు ట్రంప్. ఈ డిమాండ్ను నాటో దేశాలు లైట్ తీసుకున్నాయి. దీంతో నాటో దేశాలపై ట్రంప్ ఫైర్ అయ్యారు. పిరికి వాళ్లను గుర్తుపెట్టుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు సౌదీ అరేబియా, యుఏఈ తదితర దేశాలు తమ చమురు, సహజవాయువుల ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై స్టడీ చేస్తున్నాయి. అందులో ఎర్ర సముద్ర మార్గం కూడా ఉంది. కానీ ఇది హార్మూజ్కు ప్రత్యామ్నాయం కాదనేది నిపుణుల మాట. ఈ జలసంధి ద్వారా రోజుకు సుమారు 20 నుంచి 21 మిలియన్ బ్యారెళ్ల చమురు అంతర్జాతీయ మార్కెట్లకు అందుతోంది. యుద్ధం కారణంగా అందులో చాలా భాగం ఆగిపోయింది. ఒక్క చమురే కాదు, ప్రస్తుత దాడులతో ప్రపంచానికి ఈ ప్రాంతం నుంచి సరఫరా అయ్యే 5వ వంతు సహజవాయువు రవాణా సైతం నిలిచిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఎర్ర సముద్రం వైపు చూస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ద్వారా చమురును పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్ర సముద్రం తీరానికి తరలిస్తోంది సౌదీ అరేబియా. కానీ ఈ పైప్ లైన్ సామర్థ్యం రోజుకు 5 నుంచి 7 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే. హార్మూజ్ ద్వారా వెళ్లే చమురులో ఇది కేవలం 3వ వంతు. మిగిలిన చమురును తరలించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అంతగా లేవు. హబ్షాన్, ఫుజైరా పైప్ లైన్ ద్వారా హార్మూజ్ జలసంధిని తాకకుండా నేరుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్కు చమురును పంపుతోంది యుఏఈ. ఫుజైరాకు చేరుకున్న చమురును హిందూ మహాసముద్రం ద్వారా భారత్, చైనా, జపాన్కు పంపించొచ్చు. ఈ పైప్ లైన్ సామర్థ్యం కూడా 1.5 నుంచి 1.8 మిలియన్ల బ్యారెళ్లు మాత్రమే. ఇక ఇరాక్ కూడా ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి మార్గాలను అన్వేషిస్తోంది. ఎర్ర సముద్రం చేరడానికి ఈ దేశానికి మార్గాలు లేవు. దేశ ఉత్తర ప్రాంతంలోని కిర్కుక్ సిహాన్ పైప్ లైన్ను పునరుద్ధరించి తుర్కియాకు చమురును పంపాలని ఇరాక్ యోచిస్తోంది. అయినా దీని ద్వారా తరలి వెళ్లేది చాలా తక్కువే. గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, ఇరాక్ తమ చమురును ఎగుమతి చేయడానికి పూర్తిగా హార్మూజ్ జలసంధిపైనే ఆధారపడి ఉన్నాయి. ఎర్ర సముద్రానికి అనుసంధానించే పైప్ లైన్లు ఈ దేశాలకు లేవు. హార్మూజ్ జలసంధి ప్రస్తుతం తీవ్ర దాడులతో షేక్ అవుతోంది. ఎర్ర సముద్రం పరిస్థితి కూడా దాదాపు అంతే. ప్రస్తుతం దాడులు జరగకపోయినా కొన్నేళ్లుగా ఈ మార్గంలో జరిగిన దాడులు ప్రపంచ చమురు వాణిజ్యాన్ని కుదిపేశాయి. గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా ఎర్ర సముద్రంలో పయనించే వాణిజ్య నౌకలపై యెమెన్లోని హుతీలు అటాక్స్ చేశారు. హుతీ తిరుగుబాటుదారులు ఇరాన్కు స్ట్రాంగ్ సపోర్టర్లు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు. హార్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్రాన్ని వినియోగించేందుకు గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తే హుతీలు ప్రస్తుత మౌనం వీడి ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ఎర్ర సముద్రంలోనూ చమురు మంటలు ఎగసిపడే ఛాన్స్ ఉంది. దీంతో ప్రస్తుత సంక్షోభాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళుతుంది. ఎలా చూసినా హార్మూజ్కు ఎర్ర సముద్రం ప్రత్యామ్నాయం కాదు.